Subscribe to Color Frames. IPL 17వ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు ఇందుకోసం సన్నద్ధమవుతున్నాయి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఈ సీజన్ మొదలు కానుంది. సుమారు 2 నెలల పాటు జరిగే ఈ టోర్నమెంట్ భారత సెలెక్టర్లకు మరియు ఆటగాళ్లకు అగ్ని పరీక్షగా మారనుంది. ఈ టోర్నీ తర్వాత భారత్ జూన్, జూలైలో అమెరికా మరియు వెస్టిండీస్లో T20 ప్రపంచ కప్ ఆడాల్సి ఉంది. T20 ప్రపంచ కప్కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. అయితే IPLలో ముంబై ఇండియన్స్కు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉండగా IPL ముగిసిన వెంటనే హార్దిక్ మళ్లీ రోహిత్ నాయకత్వంలో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య రిలేషన్ సవ్యంగా సాగుతుందా లేదా అనేది చూడాలి. వీళ్ళిద్దరి బాండింగ్ T20 ప్రపంచ కప్ పై ప్రభావం పడుతుందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు T20 ప్రపంచ కప్ జట్టు నుంచే విరాట్ కోహ్లీని తొలగించే అవకాశం కనిపిస్తోంది. IPLలో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తేనే BCCI అతడిని సెలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో BCCI కావాలనే ముడిపెడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కెప్టెన్గా రోహిత్ సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు కోహ్లీని తప్పిస్తే ఆ స్థానంలో మరో యంగ్ ప్లేయర్ను తీసుకోవాలన్న ఆలోచనలో BCCI ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీని సైడ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సీజన్ IPL ద్వారా రిషబ్ పంత్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక్కడ చెలరేగితే పంత్ పుట్టి ప్రపంచ కప్కు సెలెక్ట్ అవుతాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న తర్వాత పునరాగమనం చేయనున్న లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ KL రాహుల్ పైనే అందరి దృష్టి పడింది. వాస్తవానికి రాహుల్ గత IPLలోనూ గాయపడ్డాడు. ఆ తర్వాత జట్టులోకి రావడానికి చాలా సమయం పట్టింది. షమి కూడా గాయంతో IPLకు దూరమయ్యాడు. మరి ప్రపంచ కప్ నాటికి షమి వస్తాడా అనేది చూడాలి. ఇక తాజాగా రోహిత్ కూడా గాయం బారిన పడ్డాడు. ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రోహిత్ గాయపడ్డాడు. అయితే అదేం ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ IPLలో రోహిత్ ఆచితూచి ఆడాల్సి ఉంది. ఎందుకంటే IPL ముగిసిన వెంటనే ప్రపంచ కప్ మొదలవుతుంది. ఇండియన్స్ ప్రీమియర్ లీగ్లో గాయపడితే పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా IPL సెలెక్టర్లకు, ఆటగాళ్లకు అగ్ని పరీక్ష లాంటిదేనంటున్నారు సీనియర్ ఆటగాళ్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.